కళలకి పురస్కారాలు అవసరం. ఎన్ని పురస్కారాలు వచ్చినా ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలకి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఉంటుంది. గద్దర్ సినీ అవార్డ్స్ ఇప్పుడు ఆ గుర్తింపుని మళ్ళీ కళాకారులకు అందించబోతున్నాయి. గత 14 సంవత్సరాలుగా ఆగిపోయిన అవార్డ్స్ మళ్ళీ మొదలడంతో కళాకారులు కొత్త ఉత్సాహం వచ్చింది. 10 ఏళ్లకి అవార్డ్స్ ప్రకటించారు. సో మనకితో పాటు మురళీమోహన్ గారు ఉన్నారు. సార్, ఈ అవార్డ్స్ రావటం కళాకారులకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనిపిస్తుంది. 100% అండి. ఎందుకంటే గవర్నమెంట్ అవార్డు రావడం అనేది ఒక పెద్ద గౌరవం. ఆ సినిమాకి ఎంత డబ్బులు ఇచ్చారా ఇది అనేది కాదు లెక్క. సినిమాకి డబ్బులు వచ్చినాయి, డబ్బులు తీసుకున్నాం లేదా ఇది అనే దానికంటే కూడా ఇది ప్రభుత్వం మెచ్చి ప్రభుత్వం అవార్డు ఇచ్చింది అంటే చాలా ఘనంగా, గౌరవంగా, గర్వంగా చెప్పుకోగలుగుతాం మేము. అది గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు ఈ తెలంగాణ ఇవ్వట్లేదు, అటు ఆంధ్రప్రదేశ్ ఎవరు ఇవ్వటంలా. ఈ సందర్భంగా అనేక సార్లు ముఖ్యమంత్రులతో మాట్లాడటం జరిగింది. చేద్దాం చూద్దాం అన్నారు కానీ ఎవరూ చేయలే. రేవంత్ రెడ్డి గారు ముందుగా ధైర్యం చేసి ఆయన డైరెక్ట్గా వచ్చేసి గద్దర్ గారి ప్రజాకవి, విప్లవ కవి గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ అని చెప్పి దీన్ని పెట్టి చేయడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు నుంచి 2023 వరకు మేము చూసాం. అంటే 10 సంవత్సరాలు అవార్డ్స్ అని మేము ఇచ్చాం. లాస్ట్ నిన్న జయసుధ్ గారు అనౌన్స్ చేసింది 2024ది 2025లో చేసిన దాంట్లో అన్ని అవార్డ్స్ ఉంటాయి. దాంట్లో బెస్ట్ యాక్టరు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ సినిమాలకు వచ్చినప్పటికి ఏంటంటే 10 ఏళ్ళకి అవన్నీ ఇవ్వాలంటే ఇవ్వటం కష్టం, చూడటం కష్టం, అన్నీ కష్టం. అందుకని అంటే బెస్ట్ పిక్చర్స్ వరకే అని చెప్పి దీనికి ఎంపిక చేశారు. బెస్ట్ 10 ఏళ్ళకు కూడా ఫస్ట్ బెస్ట్ అదే గోల్డెన్ అవార్డు, సిల్వర్ అవార్డు, బ్రాంజ్ అవార్డు అని 3 ఉన్నాయి. 1, 2, 3 అని. ఆ ప్రకారంగా సంవత్సరానికి 3 సినిమాలు చొప్పున 10 ఏళ్ళకి 30 సినిమాలు సెలెక్ట్ చేసాం. ఈ సినిమాలకు కూడా సినిమా వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటటువంటి అవార్డు, ప్రొడ్యూసర్కి ఇచ్చే అవార్డు ఒకటి, డైరెక్టర్ గారికి ఇచ్చే అవార్డు ఒకటి, హీరో కాదు స్పెషల్ జ్యూరీ, అది వేరు. ఏ సినిమా అయినా ఇందులో ఫస్ట్ వచ్చినా, సెకండ్ వచ్చినా, థర్డ్ వచ్చినా కూడా ఈ 3 సినిమాలకి సంబంధించి గోల్డ్ ఇది ఒకటి, సిల్వర్ ఒకటి, బ్రాంజ్ ఒకటి, ఈ మూడింటితో పాటు ప్రొడ్యూసర్కి ఇవ్వటమే కాకుండా ఆ డైరెక్టర్కి అవార్డు ఇస్తారు. అలాగే డైరెక్టర్ కూడా కొంత క్యాష్ అవార్డు కూడా ఉంది, అది క్యాష్ అవార్డు కూడా ఇస్తారు. హీరోయిన్లకి కూడా ఇందులో అవార్డు ఇస్తారు. అంటే ఆ సినిమాలో 2 హీరోయిన్లు ఉంటే 2 హీరోయిన్లకి కూడా ఇస్తారు. అంటే మొత్తం టీంకి అవార్డు అంతే. అంటే ఇండివిజువల్ అవార్డ్స్గా ఉండవు. బట్ హీరోయిన్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్తో పాటు 4 అవార్డ్స్ వస్తాయి. అంటే ఆగిపోయిన సాంప్రదాయాలు మళ్ళీ స్టార్ట్ చేసి కళాకారులు కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నారు. ఒక పండగ, సినిమా అవార్డుల పండగ, గవర్నమెంట్ కొలాబరేషన్స్ జరిగే అవార్డుల పండగ చూసి చాలా కాలం అవుతుంది సార్. మళ్ళీ ఒక కొత్త ఉత్సాహం తీసుకొస్తున్నారు గవర్నమెంట్ నుంచి కళాకారులకి. ఒక వారధిగా పనిచేస్తాయి అవార్డ్స్ అంటూ అనిపిస్తుంది. గతంలో ఇందులో నేను చాలా వాటిలో పాల్గొన్నాను. అవును సార్. ఎఫ్టీసీ చైర్మన్గా కానీ ఎన్ని కూడా చూసి ఎన్నో అవార్డ్స్, అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా చేసుకుంటూ వచ్చాం. అవన్నీ కూడా అద్భుతంగా జరిగినాయి. ఈ గత 10 సంవత్సరాలు లేకపోయేటప్పటికి చాలా బాధపడ్డాం. ఏదైనా మళ్ళీ వాళ్ళు స్టార్ట్ అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అటు ఆ కమిటీ కానీ ఇటు ఈ కమిటీ కానీ ఇద్దరిని కూడా అనుభవజ్ఞులను వేశారు. అటు జయసుధ గారు కానీ ఇక్కడ నేను కానీ చైర్మన్స్గా ఇద్దరు కూడా బాగా అనుభవం ఉన్న వాళ్ళతో చేశారు. నంది అవార్డ్స్ కూడా మొదలవుతాయి అనిపిస్తుంది సార్. తొందరలో నంది అవార్డ్స్ కూడా మొదలవుతాయి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము, అడిగాము, ఆయన కూడా అన్నారు డెఫినెట్గా చేద్దాం. ఇప్పుడు మీ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారుగా, ఆ బాధ్యత ఆయనకి అప్పగిస్తాను, ఆయన చూస్తారు. పైడి జయరాజు అండ్ కాంతారావు గారి అవార్డ్స్, వాటి పేరు మీద అవార్డ్స్ ఇవ్వటం కూడా ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. డెఫినెట్గా. ఎందుకంటే పైడి జయరాజు గారు అనే ఆయన తెలంగాణ నుంచి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వ్యక్తి. ఆ రోజుల్లో మేమెవరో ఆర్టిస్టులు 11 రోజుల నుంచి ఆయన, మేము చిన్నప్పుడు ఆయన సినిమాలు కూడా చూసాం. ఆయన హిందీ సినిమాలు ఎక్కువ చేశారు. ఆయన హిందీలో మంచి యాక్షన్ హీరో, చాలా బాగా చేశారు. ఆయన పేరు మీద ఒక అవార్డు ఇచ్చారు. అలాగే కాంతారావు గారు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన హీరోల్లో ఈజ్ ద ఫస్ట్ పర్సన్ ఒక విధంగా. ఎందుకంటే అన్ని జానపద సినిమాలు కానీ, పౌరాణిక సినిమాలు కానీ, సాంఘిక సినిమాలు కానీ అన్నింటిలో కూడా ఎన్నో సినిమాలు చేశారు ఆయన. ఒక ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు తర్వాత కాంతారావు గారు, జగ్గయ్య గారు ఉండేవారు. కత్తి ఫైట్ అంటే కాంతారావు గారే గుర్తొస్తారు. కత్తి కాంతారావు గారు అని అంటారు కొంతమంది.
అది ఆయన పేరు ఉన్న వీళ్ళిద్దరి పేర్ల మీద పెట్టడం చాలా చాలా బాగుంది. ఇంకొక రిక్వెస్ట్ అడుగుదాం అనుకుంటున్నాను నేను ప్రభుత్వాన్ని. ఈసారి ఫంక్షన్ ఎట్లాగ జరుగుద్ది 14వ తారీఖు, ఆ రోజున అడుగుదాం. ఎందుకంటే సి నారాయణ రెడ్డి గారు మన తెలంగాణలో బాగా చెప్పుకోగలిగిన కవి, రచయిత. ఎన్ని పాటలు రాశారో చెప్పడానికి వీల్లేదు. ఆయన పేరు మీద ఒక అవార్డు పెట్టి అది కేవలం పాటలు రాసే రచయితలకు మాత్రమే ఇచ్చేటట్టుగా ఉంటే బాగుంటుంది అనేది మా మంచి ఆలోచన. ప్రతిపాదన సార్, చాలా మంచి ప్రతిపాదన. అందరి మనసుల్లోనే ఉంది అది. అదే శ్రీనారాయణ రెడ్డి గారి పేరు యా, మీద అవును. ఒక మహాకవి ఆయన. అదే డెఫినెట్గా నేను అనుకోవటం, రేపు మేము రిక్వెస్ట్ చేస్తాం స్టేజ్ మీదే. యాక్సెప్ట్ చేస్తారు, 100% యాక్సెప్ట్ చేస్తారనే ధైర్యం మాకుంది, నమ్మకం మాకుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవార్డులు అనేవి ప్రతిభకు గుర్తింపుగా నిలుస్తాయి. అది గవర్నమెంట్ నుంచి వచ్చే అవార్డులు అనేవి ఎప్పుడూ ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాయి. కెమెరా పర్సన్ కిషోర్తో కుమార్, టీవీ5 హైదరాబాద్.